పంచదారలు వ్యవహారం మీదన పర్యావరణ శాఖ మంత్రి కూడా అయినటువంటి పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించటం లేదు? మొన్న పంచదారల తవ్వకాలు జరిగిపోయినది చూసాం, ఆ పైన జరిగిన పరిణామాలు చూసాం, దీని మీదన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాజిటేషన్ చూసాం. దీంతో పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. ఇప్పుడు స్పందించాల్సి వచ్చింది అనుకోవాలి. అది ఫస్ట్ రోజునే స్పందిస్తే కరెక్ట్గా ఉండేది. ఇప్పుడు స్పందించారు. ఏదైతే పంచదారుల కొండ మీద రెవెన్యూ భూముల్లో జరుగుతున్న గ్రావెల్ తవ్వకాల్లో పర్యావరణ నిబంధనల ఉల్లంఘన మీద సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని కాలుష్య నియంత్రణ మండలి అధికారిని ఆదేశించారు. పంచదారుల కొండల తవ్వకాల అక్రమాల మీద అనకాపల్లి జిల్లా కలెక్టర్ కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో మాట్లాడారు. కలెక్టర్ ఇచ్చిన ప్రాథమిక నివేదికను పరిశీలన తీసుకోవాల్సిన చర్యలను దిశానిర్దేశం చేశారు. అనకాపల్లికి సంబంధించి ఏవైతే జిల్లా కలెక్టర్ పీసీబీ అధికారుల ప్రాథమిక నివేదికల్లో మైనింగ్ అనుమతులు పొందిన సంస్థ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్టు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని తేల్చారు. పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా గ్రావెల్ మట్టి తవ్వకాలకు పాల్పడిన సదరు సంస్థ మీద నిబంధనల మేరకు జరిమానా విధించడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. మైనింగ్ కారణంగా పంచదారుల కొండ దిగున ఉన్న శ్రీ ఉమా ధర్మలింగేశ్వర స్వామి వారి ఆలయం సహజ జలధారుల ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని సంరక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. జలధారల రంగు మార్పు మీద జాతీయ జల విజ్ఞాన సంస్థ శాస్త్రవేత్తలను ఆహ్వానించి ఆ జలధార మూలాలను పరిశీలించి సహజ ప్రవాహ సంరక్షణకు సంబంధించిన శాస్త్రీయ నివేదికలు తీసుకోవాలన్నారు. సహజ జలధార సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించిన సంస్థ మీద జరిమానాతో పాటు పర్యావరణ పునరుద్ధరణ బాధ్యత కూడా వేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.